తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 5 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పొల్లాచి ఉడుమలై జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు అత్యంత వేగంతో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుకు అవతలి వైపు వెళ్లి ఎదురుగా వస్తున్న భారీ లారీని నేరుగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుచ్చయింది. ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో ఘటనా స్థలంలో ఉన్న వాహనం పరిస్థితిని చూస్తేనే అర్థమవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ఉన్న 5గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను భారీ శ్రమతో వాహనం నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ప్రమాదం కారణంగా పొల్లాచి ఉడుమలై హైవేపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి అసలు కారణం అతివేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా అనే కారణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో అతివేగం కారణంగా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, వేగ నియంత్రణలు, వాహనాలు నడపడం ద్వారా ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం 5 నిండు ప్రాణాలను బలి తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. வண்டி வந்துருச்சாடா? ஏய் சாப்பாடு போட்டு மூடி இருக்காங்களா? Yes.
டோர் நம்பர் 4/22 சஞ்சீவன் மதுரை 4